నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చేశాను అనుకోండి. మనుషులు ఎగరలేరని చెప్పాను అనుకోండి. మీరు వెంటనే కరెక్టే అంటారు. ఎందుకని అడిగాను అనుకోండి. ఎందుకంటే మనుషులకి వింగ్స్ లేవు కాబట్టి. ఒకవేళ వింగ్స్ ఉంటే మేబీ ఎగరొచ్చేమో. ఒకవేళ జెట్ ప్యాక్ ఉంటే ఎగరొచ్చు. ఒకవేళ ఎయిర్‌ప్లేన్ ఉంటే ఎగరొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ చేంజ్ అవ్వడం కాదు ప్రాబ్లమ్. క్వెషన్ చేంజ్ అయింది. మనం లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కెరియర్‌లో, బిజినెస్‌లో, ఫిట్‌నెస్‌లో, రిలేషన్‌షిప్స్‌లో, ఏఐలో, టెక్నాలజీలో. కానీ అందరూ అడిగే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బెస్ట్ జాబ్ ఏంటి? బెస్ట్ డైట్ ఏంటి? బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? ఇలాంటివి. కానీ స్మార్ట్ పీపుల్ ఏమి డిఫరెంట్ ఆన్సర్స్ ఇవ్వరు. డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈరోజు హిడెన్ లాజిక్ సిరీస్‌లో ఒక పవర్‌ఫుల్ థింకింగ్ టూల్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. పేరు చూసి ఏదో కాంప్లికేటెడ్‌గా అనిపించినా అది చాలా సింపుల్. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మీరు అబ్సల్యూట్‌లీ ఫండమెంటల్ బేసిక్ అని యాక్సెప్ట్ చేసే ఫ్యాక్ట్. మిగిలిందంతా ఆ ఫ్యాక్ట్ మీద బిల్డ్ చేస్తారు. చాలామంది ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అందరూ ఎలా చేస్తున్నారని ఆలోచిస్తారు. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్స్ అనేవాళ్ళు అసలు నిజమేంటని ఆలోచిస్తారు. ఈ డిఫరెన్స్ అనేది చాలా చిన్నదిగా అనిపించొచ్చు. కానీ అది లైఫ్ మొత్తం మార్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారు అనుకోండి. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలా డైట్స్ ఉంటాయి. కీటో డైట్ అని, కార్నివో డైట్ అని, లో కార్బ్ డైట్ అని, హై ప్రోటీన్ డైట్ అని ఇలా చాలా ఉంటాయి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ డైట్ ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్స్ అనేవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అసలు బాడీలో వెయిట్ ఎందుకు పెరుగుతుంది? ఫుడ్ అనేది ఎనర్జీని ఇస్తుంది. బాడీ ఎనర్జీని యూజ్ చేస్తుంది. లాంగ్ టర్మ్‌లో ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సొల్యూషన్స్‌కి వస్తే చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మీ బాడీకి ఏది సూట్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీరు ట్రెండ్ ఫాలో అవ్వలేదు. ప్రిన్సిపల్‌ని ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. మీ కాంపిటీటర్ ప్రైజింగ్ గానీ, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ గానీ, వాళ్ళ వెబ్‌సైట్ గానీ అన్నీ ఆల్మోస్ట్ కాపీ కొడతారు. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్స్ అనేవాళ్ళు అసలు కస్టమర్స్‌కున్న యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి? ఇలా ఆలోచిస్తారు. సడెన్‌గా మార్కెట్ సేమ్ ఉండొచ్చు. కానీ కంప్లీట్‌లీ డిఫరెంట్ సొల్యూషన్ రావచ్చు. ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్స్ గురించి మాట్లాడినప్పుడు ఎలాన్ మస్క్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే రాకెట్ ఇండస్ట్రీలో రాకెట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అని చాలా కంపెనీస్ యాక్సెప్ట్ చేసేసాయి. కానీ ఎలాన్ మస్క్ టీం వచ్చిన తర్వాత అందులో రా మెటీరియల్స్ ఏంటని అడిగారు. అల్యూమినియం కానీ, స్టీల్ కానీ, కాపర్ కానీ. ఇప్పుడు రా మెటీరియల్స్ అనేవి ఇంత చీప్ ఉన్నప్పుడు అసలు ఫైనల్ రాకెట్ ఎందుకు చాలా ఎక్స్పెన్సివ్ అయిందని అడిగారు. ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా అనిపించవచ్చు. కోర్స్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. కానీ ఒక కరెక్ట్ క్వశ్చన్ అనేది చాలా పాసిబిలిటీస్ని ఓపెన్ చేసింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అనేది అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేయడం కాదు. అసలు అందులో ఉన్న అజంప్షన్స్ని ఫైండ్ అవుట్ చేయడం. మనం చిన్నప్పటి నుంచి చాలా ఆన్సర్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, న్యూస్ నుంచి, సొసైటీ నుంచి, యూట్యూబ్ నుంచి. స్లోగా మన బ్రెయిన్ అనేది ఒక వేర్ హౌస్లాగా అయిపోతుంది. ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి మన బ్రెయిన్ ఆల్రెడీ ఉన్న ఆన్సర్నే రిట్రీవ్ చేస్తుంది. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్స్ అనేవాళ్ళు వాళ్ళేం వేర్ హౌస్కి వెళ్ళరు. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తారు. ఫౌండేషన్ దగ్గర నుంచి బిల్డ్ చేస్తారు. అరిస్టాటిల్ అనే ఫిలాసఫర్ ఈ ఐడియా గురించి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే చెప్పాడు. అతను చెప్పిన పాయింట్ సింపుల్. నాలెడ్జ్ అనేది ట్రూత్ మీద బేస్ అవ్వాలి, అజంప్షన్స్ మీద కాదు. సైన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే వర్కౌట్ అవుతుంది. సైంటిస్ట్స్ ఏమీ అందరికీ తెలుసు కాబట్టి అని ఏమీ ఎక్స్పెరిమెంట్స్ చేయరు. వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతారు, మెజర్ చేస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేస్తారు. మన డైలీ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ చెప్పాడు అనుకోండి ఇది ఇంపాసిబుల్ అని, చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్స్ అనేవాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు ఇంపాసిబుల్? టీం వల్ల, బడ్జెట్ వల్ల, టైం వల్ల, టెక్నాలజీ వల్ల, ఇలాంటివి. కొన్నిసార్లు ప్రాబ్లం అనేది ఇంపాసిబుల్ అవ్వడం కాదు, అజంప్షన్స్ రాంగ్ అవడం. మీరు రిలేషన్షిప్స్లో కూడా చూస్తే కమ్యూనికేషన్ వర్కౌట్ అవ్వలేదంటారు. కానీ క్వశ్చన్ కమ్యూనికేషన్ వర్కౌట్ అవ్వలేదా? లేదంటే ఎక్స్పెక్టేషన్స్ ప్రాబ్లమా? భయం ప్రాబ్లమా? టైమింగ్ ప్రాబ్లమా? లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమా? కరెక్ట్ క్వశ్చన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కంటే చాలా విలువైంది. ఇక్కడ ఒక చిన్న డేంజర్ ఏంటంటే మీరు ప్రతిసారి అజంప్షన్ని రాంగ్ అనుకోకండి. ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఉంటుంది, ఎక్స్పర్ట్స్కి వాల్యూ ఉంటుంది, హిస్టరీకి వాల్యూ ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అంటే ప్రతిసారి మీరేం వీల్ని రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అవసరం అయినప్పుడు ఫౌండేషన్ని వెరిఫై చేయాలి. సపోజ్ మీరు ఒక బ్రిడ్జ్ కడుతున్నారు అనుకోండి. మీరు గ్రావిటీని, ఫిజిక్స్ని ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయలేరు. రియాలిటీకి మన ఒపీనియన్స్తో పనేం లేదు. అందుకే ఫస్ట్ ప్రిన్సిపల్స్ అనేవి రియాలిటీ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే చిన్నపిల్లలు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. వై, ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అని. పేరెంట్స్కి చాలా ఫ్రస్ట్రేషన్ రావచ్చు. కానీ సైన్స్కి అదే బిగినింగ్. స్లోగా మన స్కూల్ కానీ, సొసైటీ కానీ, కల్చర్ కానీ, రూల్స్ కానీ మన క్యూరియాసిటీని స్లోగా తగ్గించేస్తాయి. అప్పుడు ఆన్సర్స్ ఇంపార్టెంట్ అయిపోతాయి, క్వశ్చన్స్ కాదు. మేబీ ఇంటెలిజెన్స్ అంటే అన్ని ఆన్సర్స్ తెలియడం కాదు, కరెక్ట్ క్వశ్చన్స్ అడగడం. ఐన్స్టైన్ కూడా ఒకసారి చెప్పారు, నాకు ఒక 1 hour ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆ ప్రాబ్లమ్ని
డిఫైన్ చేయడానికి వాడతానని. దాని అర్థం ఏంటంటే రాంగ్ క్వశ్చన్ అడిగితే కరెక్ట్ ఆన్సర్ కూడా యూజ్లెస్. సో మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే దానికి ఆన్సర్ కోసం సెర్చ్ చేయకండి. ఒక్క నిమిషం ఆగి నేను అజంప్షన్స్ మీద ఆలోచిస్తున్నానా లేదంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ మీద అని ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద బ్రేక్ త్రూస్ అనేవి ఆన్సర్స్ వల్ల అవ్వవు, కొత్త క్వశ్చన్ వల్ల అవుతాయి. మేబీ స్మార్ట్ పీపుల్ అనేవాళ్ళు అందరికంటే ఎక్కువ ఆన్సర్స్ తెలుసుకుని స్మార్ట్ అవ్వరు, అందరికంటే బెటర్ క్వశ్చన్స్ అడగడం నేర్చుకుంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక హిడెన్ లాజిక్ డిస్కస్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వశ్చనింగ్.